మారడం గురించి వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఆ పార్టీలో ఉండి పార్టీ లేదు బొక్క లేదని మాట్లాడినవాడు. పైగా ఏంటి, ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్ష అయిన అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలు మారాడు అధ్యక్ష? కాంగ్రెస్ అధ్యక్ష. అతను పుట్టుక కాంగ్రెస్. ఆ తర్వాత వచ్చి తెలుగుదేశంలో చేరాడు. ఆ తర్వాత మామగారిని చీట్ చేసి పార్టీని లాక్కున్నాడు. ఇదంతా హిస్టరీ అధ్యక్ష. ప్రతి ఎన్నికలో పొత్తు పెట్టుకున్న పార్టీతో పెట్టుకోకుండా ఒకసారి కమ్యూనిస్టులతో, ఒకసారి బీజేపీతో, ఇంకొకసారి బీఎస్పీతో, ఇంకొకసారి మరొక పార్టీతో అధ్యక్ష. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేతికి అందని పార్టీ, ఆయనకి చాలా దూరంగా ఉన్న పార్టీ, ఆయన చెప్పు చేతల్లోకి వెళ్ళని పార్టీ ఏదైనా ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ పార్టీ మాత్రమే అధ్యక్ష. వాళ్ళకి రాత్రులు నిద్ర పట్టట్లేదు అధ్యక్ష. దుర్మార్గంగా ఏం చేయాలో తెలియకుండా రోజు ఏదో ఒకటి చేసి చివరికి మీ మీద పేపర్లు ఇసిన రోజే లేదు అధ్యక్ష. స్పీకర్ చైర్ మీద గౌరవం కూడా లేదు. రోజు రావడం, మీ చుట్టూ చేరడం, ఏదో రకంగా సస్పెండ్ చేయించుకోవడం, బయటికి వెళ్ళి డ్రామాలు చేయడం, ఇప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి అబద్ధాలు మాట్లాడడం, క్యారెక్టర్ల గురించి మాట్లాడదాం అధ్యక్ష. వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరు ఏ పార్టీలో శాసన మండలి సభ్యులు అయ్యారు, ఎవరు ఏ పార్టీలో ఉన్నారు అన్ని కూడా మాట్లాడదాం అధ్యక్ష. అంతేగాని ఇక్కడికి వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తున్నట్టుగా, ఆయన చాలా ఉత్తమోత్తముడిగా ఇక్కడ ఏదో సర్టిఫికెట్లు ఇస్తే కుదరదు అధ్యక్ష. బయట ఈయన ఇచ్చిన సర్టిఫికెట్లు మా అందరికీ తెలుసు. పార్టీ లేదు బొక్క లేదని ఇచ్చిన సర్టిఫికెట్ గురించి మా అందరికీ గుర్తుంది అధ్యక్ష.